హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో దీనికి టీడీఎస్ అడ్జస్టర్ అనేది ఎలా పెట్టుకోవాలి, అది మనం ఎందుకు పెట్టుకోవాలి, మనకు ఎంత టీడీఎస్ ఉంటే మనం టీడీఎస్ అడ్జస్టర్ పెట్టుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, మనం టీడీఎస్ అడ్జస్టర్ మనము దానికి చెక్ చేసుకోవడానికి ఫస్ట్ మనకు టీడీఎస్ అడ్జస్టర్ వాల్ ఒకటి కావాలండి. ఇలాంటి మనకు టీడీఎస్ అడ్జస్టర్ వాల్ ఉంటుంది కదా, ఇది ఒకటి కావాలి. తర్వాత మనకు 2 టీ జాయింట్స్ కావాలండి. తర్వాత చాలామంది డైరెక్ట్గా ఈ ఎఫ్ఆర్ పెట్టకుండా పెడతారు కదా, అది కాకుండా మనము ఎఫ్ఆర్ కూడా ఒకటి అనేది పెట్టుకోవాలండి. ఇది ఎందుకు పెట్టుకోవాలి, ఎఫ్ఆర్ లేకుండా మనం టీడీఎస్ అడ్జస్టర్ పెట్టవచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. తర్వాత మనకు పైప్ అండి, 1/4 పైపు, అంటే మనకి ఇది ఏదైతే సైజులు ఉన్నాయో దాని పైప్ కావాలా. ఇదండి టీడీఎస్ అడ్జస్టర్ మనం ఎందుకు పెట్టుకుంటామంటే, మనకు టీడీఎస్ ఏమైనా లో టీడీఎస్ వచ్చిందనుకోండి, ఒకవేళ మనం మున్సిపల్ వాటర్ పెట్టినాము, అదే లేకుంటే మనకు 500 లోపల వాటర్ ఉంటుంది కదండి టీడీఎస్, ఆ వాటర్ పెట్టినా కూడా మనకు టీడీఎస్ అనేది తక్కువ అవుతుంది. యాక్చువల్ మనకు టీడీఎస్ మనం తాగడానికి ఎంత ఉండాలంటే 50 పైన ఉండాలా, 150 లోపల ఉండాలా. ఒకవేళ మనకు పార్టీ వచ్చినా కూడా మనకు వచ్చే నష్టం ఏం లేదండి. ఒకవేళ 150 పైన కూడా 200 లోపల వచ్చినా కూడా మనకు వచ్చే నష్టం ఏం లేదు. మరి మీకు 30 టీడీఎస్ లోపల తగ్గుతుంది అనుకోండి, అప్పుడు మీరు ఈ టీడీఎస్ అడ్జస్టర్ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనం ఆ టీడీఎస్ అడ్జస్టర్ చెక్ చేసుకోకపోయినా కూడా మనకు మెంబ్రెయిన్ ఉంటుంది కదండి, దీంట్లో మనకు ఎన్ఎఫ్ 40 లేదా ఎన్ఎఫ్ 60 అనే మెంబ్రెయిన్ దొరుకుతుంది. ఆ మెంబ్రెయిన్ చెక్ చేసుకున్నా కూడా మనకు ఆ టీడీఎస్ అనేది అవుతుంది అనమాట, ఎక్కువ అవుతుంది అనమాట. ఇలా మనము ఆ మెంబ్రెయిన్ అయినా మార్చుకోవచ్చు, లేదా మనము టీడీఎస్ అడ్జస్టర్ అయినా మనం మార్చుకోవచ్చు అండి. టీడీఎస్ అడ్జస్టర్ మార్చుకోవడం వల్ల మనకు ఏమవుతుందంటే, ఏదైతే మనము ఇప్పుడు ప్యూరిఫైన వాటర్ ఉంటుంది కదండి, ఆ ప్యూరిఫైన వాటర్లో మళ్ళీ మనకు డైరెక్ట్ వాటర్ కొన్ని కలపడం అన్నమాట. అంటే మనకు ఇప్పుడు పాలు చిక్కగా ఉన్నాయనుకోండి, మనం ఎలాగైతే వాటర్ కలుపుకుంటామో అలాగే ఏదైతే మనం ఆ టీడీఎస్ లోపలికి లో టీడీఎస్ వస్తుంది కదా, వాటర్లో మళ్ళీ మనము డైరెక్ట్ వచ్చిన వాటర్ను ఒక డ్రాప్ బై డ్రాప్ దానికి మనకు టీడీఎస్ ఎంతైతే మనము కావాలనో అది చెక్ చేసుకుంటూ రా వాటర్ దాంతో కలపడం అన్నమాట. ఈ వాల్ ఏంటంటే ఓన్లీ దీనికి మధ్యలో వాటర్ కలపడం కోసం అండి, రా వాటర్ కలపడం కోసం మనకు పనిచేస్తుంది. ఒకవేళ మీకు బోర్ వాటర్ ఉన్నదనుకోండి, మున్సిపల్ వాటర్ ఉండి బోర్ వాటర్ ఉన్నదనుకోండి, బోర్ వాటర్ పెట్టుకోవడం వల్ల మీకు టీడీఎస్ అనేది అవుతుంది. ఇంకోటి మనము ఇక్కడ మనం పోస్ట్ కార్బన్ పెట్టాం కదండి, దీని ఆల్కలైన్ కార్ట్రేజ్ పెట్టుకోవడం వల్ల కూడా మీకు ఒక 2-3% అన్నమాట పెరుగుతుంది అన్నమాట. అలాగైనా మనకు టీడీఎస్ అనేది మనం పెంచుకోవచ్చు. ఇప్పుడు మీకు ఈ టీడీఎస్ పెట్టుకోవాలా, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదా టీడీఎస్ అడ్జస్టర్ ఎలా పెట్టాలండి, అది ఒకసారి పెట్టండి వీడియో అని అడుగుతున్నారు కదా. అందుకని ఇప్పుడు నేను ఈ టీడీఎస్ అడ్జస్టర్ ఎట్లా చెక్ చేయాలనేది మీకు చూపిస్తాను. చూడండి, వాల్ ఉంది కదా, ఇది టీడీఎస్ అడ్జస్టర్ అంటారు. ఇది ఎలా ఉంటుందంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న నట్టు ఉంటుంది అనమాట. ఈ నట్టు ఓపెన్ చేయాలి. ఈ నట్టు ఓపెన్ చేసిన ఇక్కడ స్క్రూ డ్రైవర్ థ్రెడ్డింగ్ ఉంది చూడండి, ఇది దీంతో స్క్రూ డ్రైవర్ టైట్ చేయాలి, అడ్జస్ట్మెంట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు తర్వాత మీకు ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలనేది నేను చూపిస్తాను. చూడండి, ఫస్ట్ మనకు ఈ టీడీఎస్ అడ్జస్టర్ పెట్టుకోవాలంటే మనకు ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఈ 2 టీలు ఉన్నాయి కదండి, ఈ టీల్ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఈ టీల్ మనం ఎక్కడ చెక్ చేసుకోవాలంటే, ఇక్కడ చూడండి మోటార్ ఉంది కదా, మోటార్ అవుట్లెట్లో ఉంది కదా, ఇక్కడ ఒక టీ మనం పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఇది మోటార్ అవుట్లెట్ అనమాట. ఈ పైప్ మోటార్ అవుట్లెట్ ఉంది కదా, అది ఇక్కడ కట్ చేయండి. చూడండి, ఇక్కడ మోటార్ నుంచి పోయే పైప్ అండి ఇది. ఇప్పుడు ఇక్కడ టీ పెట్టుకోండి ఒకటి. చూడండి, ఇక్కడ మనం ఒకటి మోటార్ నుంచి పోయే దాంట్లో నుంచి అవుట్లెట్ నుంచి ఒక టీ పెట్టుకున్నాము. తర్వాత మనకు మెంబ్రెయిన్లో నుంచి ప్రోడక్ట్ వాటర్ వస్తుంది కదండి, ఇక్కడ చూడండి, దీంతో మనకు 2 ఉంటాయి. ఒకటి మనకు ఈ రిజెక్ట్ వాటర్ ఎఫ్ఆర్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది, ఇంకోటి మనకు ప్రోడక్ట్ వాటర్ వచ్చి మనకి ఏం చేస్తుంది, యూవీలో వచ్చి యూవీ నుంచి పోస్ట్ కార్బన్ పోయి పోస్ట్ కార్బన్ నుంచి మనకు స్టోరేజ్లో పడిపోతుంది అనమాట. అందుకని ఇప్పుడు మనకు రెండో టీ ఇంకొక టీ ఉంది కదా, ఇక్కడ ఈ ప్రోడక్ట్ వాటర్లో పెట్టుకోండి, అంటే ఇక్కడ కట్ చేసుకోండి. ఇక్కడ ప్రోడక్ట్ వాటర్ పోయేదంతా కట్ చేయండి, ఈ టీ పెట్టేసేయండి. చూడండి, 2 టీలు పెట్టుకోవాలా. ఒకటి ఏంటంటే మోటార్ నుంచి అవుట్పుట్ ఉంటుంది కదా, అక్కడ ఒక టీ పెట్టుకోవాలా. ప్రోడక్ట్ వాటర్ మెమరీలో నుంచి ప్రోడక్ట్ వాటర్ పోయే దగ్గర ఇక్కడ ఒక టీ పెట్టుకోవాలన్నమాట. ఈ 2 టీలు పెట్టుకోవాలా.
తర్వాత మనకు కొంచెం పైప్ తీసుకొని చూడండి, ఈ వాల్ ఉంది కదా, ఇది టీడీఎస్ అడ్జస్టర్ వాల్ అండి. ఇది వాల్ ఉంది కదా, ఇది మనకు ఇన్లెట్ అవుట్లెట్ ఉంటాయి, చూసుకోవాలి. ఎందుకంటే ఇన్లెట్ అవుట్లెట్ వల్ల కూడా మీ వాల్ అనేది మీకు కరెక్ట్గా ఆ ఫ్లో అనేది రాదు, ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ అవుతుంటుంది. అందుకని ఇన్లెట్ అవుట్లెట్ చూసుకొని మనం పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఇది ఫిట్ చేసేయండి. తర్వాత మనకు ఈ ప్రోడక్ట్ వాటర్ నుంచి పోతుంది కదా, ఇక్కడ వాల్ ఫిట్ చేసేయండి. చూడండి, ఇప్పుడు మనకు మెమరీ మోటార్ నుంచి వచ్చిన దానికి ఒక టీ వేసుకొని ఇక్కడ ఒక వాల్ పెట్టుకోవాలి, వాటి నుంచి ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, మెమరీల నుంచి మనకు ప్రోడక్ట్ వాటర్ యూవీకి వెళ్తుంది. అలాగే మనకు మోటార్ నుంచి ఇక్కడ నుంచి ఈ వాటర్ ఉంది కదా, డైరెక్ట్ వాటర్ అనమాట. అంటే డైరెక్ట్ వాటర్ అంటే మనకు సెడిమెంటు కార్బన్ నుంచి ప్యూరిఫై అయిన తర్వాత మనం ఇవ్వాలన్నమాట. దీనికంటే ముందే మనకి ఇన్లెట్లో ఇచ్చినాం అనుకోండి, ఆ మట్టి కానీ ఆ కలర్ కానీ ఆ స్మెల్ ఇదంతా ఇంత నుంచి పోదు. కాబట్టి మనం ఇక్కడి నుంచి ఇచ్చినాం అనుకోండి, అదేంది ఆ మట్టి పోతుంది, ఆ కాల్షియం ఆ స్మెల్ కలర్ అంతా పోతుంది. కాబట్టి సెడిమెంట్ కార్బన్ తర్వాత మనం ఇస్తున్నాం అనమాట. డైరెక్ట్ అనేది ఇవ్వకూడదు. ఇదండి ఫస్ట్. ఇంకోటి, ఇప్పుడు ఇది కనెక్షన్ ఇచ్చాం కదా, ఇప్పుడు మనము ఈ ఎలా మనం దీన్ని చెక్ చేసుకోవాలంటే, మనం ఇలా ఉంది చూడండి, ఇక్కడ తీయండి పైపు, ఏదైతే టీ వేసుకున్నాం కదా ఈ టీలో తీసుకోవాలి. ఇక్కడ తీసిన తర్వాత మనం మిషన్ రన్ చేస్తాం కదా, మిషన్ రన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నుంచి ప్రోడక్ట్ వాటర్ వస్తుంది అనమాట. ఆ ప్రోడక్ట్ వాటర్ మనకి ఎంత టీడీఎస్ వస్తుందా అనేది ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ప్రోడక్ట్ వాటర్ వస్తుందో చెక్ చేసుకోవాలా. ఒకవేళ మనకు 20 వచ్చింది అనుకోండి, ఇక్కడ మనము మెల్లగా మీకు ఈ స్క్రూ డ్రైవర్ ఉంది కదండి, ఈ స్క్రూ డ్రైవర్ తోటి దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా. కొద్దిగా టైట్ చేసినాం అనుకోండి, మనకు కొద్దిగా లూజ్ చేసినాం అనుకోండి, ఇలా ఆ లూజ్ చేయడం వల్ల మనకు వాటర్ అనేది ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతుంది అనమాట, డ్రాప్ బై డ్రాప్. ఆ డ్రాప్ చూసుకొని అప్పుడు మనం టీడీఎస్ మీటర్తో పెట్టుకొని మనకి ఎంత టీడీఎస్ వస్తుందా అనేది చెక్ చేసుకోవాలా. ఇక్కడ మనకు ఒక 50, 100 ఎంతో కావాలో అంత పెట్టిన తర్వాత ఈ వాల్ ఏం చేస్తారంటే, ఇది చిన్న స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ టైట్ చేసేయాలన్నమాట. అన్నిటికీ ప్రతి ఒక్కటికి ఇట్లాగే ఉంటుందండి, కాకపోతే ఈ మోడల్ మారుతుంది. మీకు ఈ స్క్రూ అనేది సేమ్ ఉంటుంది. అందుకని ఈ స్క్రూ డ్రైవర్ ఉంది కదా, ఇది మైనస్ ఉంది కదా ఇక్కడ, దీంతో మనం ఇది టైట్ చేసిన తర్వాత అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇది లాక్ అనమాట. ఇది అనేది మళ్ళీ బయటికి రాకుండా మళ్ళీ ఇది లాక్ చేయాలన్నమాట. ఈ లాక్ చేసినప్పుడు అప్పుడు మనకి ఇది ఎంతైతే మనం పెట్టినామో ఆ వాటర్ అవుట్పుట్ మనం ఎట్లా మా టీడీఎస్ని బట్టి మనం పెట్టుకుంటాం కదా, అది అట్లే ఉండిపోతుంది అనమాట. అప్పుడు మనకి ఇక్కడ టీడీఎస్ అనేది కరెక్ట్ వస్తుంది. చాలా వరకు ఏంటంటే టీడీఎస్ అడ్జస్టర్లు పనిచేయవండి, మ్యాక్సిమం పనిచేయవు. ఎందుకంటే ఇవి ఒక్కోసారి ఈ మోటార్ ప్రెజర్ ఏంటంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనకు మోటార్ ప్రెజర్ అప్ అండ్ డౌన్ అవుతుందో అవి ఎక్కువ రావడం కానీ తక్కువ రావడం కానీ ఆ వాల్ లోపల అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్ ఉండదు అనమాట. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలా, ఇది ఏం చేయాలా, దీన్ని తీసేసేయాలా ఫస్ట్. చూడండి, ఇది మెయిన్. ఇది ఏంటంటే ఇది చాలామందికి తెలియదు, ఇది పెట్టరు ఇది. అప్పుడు ఏం చేయాలా, మనము ఎఫ్ఆర్ ఉంది కదండి, ఈ ఎఫ్ఆర్ ఒకటి తీసుకోవాలా. ఫస్ట్ ఏం చేయాలా, మనము ఎఫ్ఆర్ పెట్టుకోవాలా. ఇక్కడ మనం మోటార్ నుంచి వచ్చేదానికి ఒక ఎఫ్ఆర్ పెట్టుకోవాలా. ఈ ఎఫ్ఆర్ పెట్టుకున్నప్పుడు ఏమైతే ఈ ప్రెజర్ని కంట్రోల్ చేస్తుంది అనమాట ఎఫ్ఆర్ అనమాట. ఆ ప్రెజర్ని కంట్రోల్ చేయడం వల్ల మనకు కొద్దిగా ఫ్లో అనేది తగ్గిపోతుంది, మనకు ఆ ప్రెజర్ ఫ్లో తగ్గుతుంది కదా. అప్పుడు మనము దీని అవుట్పుట్లో మనము ఆ వాల్ అనేది పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఎఫ్ఆర్ అవుట్పుట్ ఉంది కదా, ఇది చూసుకోవాలి. ఇన్లెట్ అవుట్లెట్ అవుట్లో నుంచి ఇక్కడ పెట్టుకోండి. అప్పుడు మనకేందైతే ఈ వాల్ మనం ఎంతైతే సెట్ చేస్తామో అంత మ్యాక్సిమం కాబట్టి ఇది పెట్టినా కానీ కొంచెం అటు ఇటు అవుతుంటుందండి. కరెక్ట్గా యాక్యురసీ అయితే మనము ఈ టీడీఎస్ అడ్జస్టర్ అనేది పెట్టలేము. మనకు ఇప్పుడు ఒకవేళ మనం ఇప్పుడు ఒక 70 సెట్ చేసామనుకోండి, మళ్ళీ తర్వాత ఒక 2 days తర్వాత మనకు 1 day తర్వాత అది 80 కావచ్చు, 100 కావచ్చు, లేదా 60 కూడా కావచ్చు అనమాట. అలా మనము ఈ ఎఫ్ఆర్ పెట్టడం వల్ల మీకు కొద్దిగా సెట్ అవుతుందండి. యాస్టేజ్ మళ్ళీ మనము ఇది చెక్ చేసుకున్న తర్వాత ఈ పైప్ పెట్టేయాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.